ఈ వరల్డ్ కప్లో ఒకరో ఇద్దరు మినహాయిస్తే మిగతా అందరూ కూడా అంటే స్పిన్ బౌలర్లు రాణించే అవకాశం మాత్రమే ఉంది అన్నట్టుగా మనకు తెలుస్తుంది. నిన్న పాకిస్తాన్లో జరిగిన మ్యాచ్లో కూడా అబ్రార్ చక్కగా బౌలింగ్ చేసిన తర్వాత ఈరోజు ఇంగ్లాండ్ శ్రీలంకల మధ్య పల్లెకెల్లో జరుగుతున్న మ్యాచ్ లోపల ఇంగ్లాండ్ స్పిన్నర్లు డాసన్ అలాగే ఆదిల్ రషీద్ అద్భుతంగా బౌలింగ్ చేసి శ్రీలంకను చాలా తక్కువ రన్స్కే కట్టడి చేశారు. సో అంటే ఇక్కడ పాకిస్తాన్లో ఈ టోర్నమెంట్ లేకపోయినా ముఖ్యంగా ఇండియా శ్రీలంక ఆల్మోస్ట్ ఆల్ సేమ్ కైండ్ ఆఫ్ పిచ్లే ఉంటాయి. బట్ శ్రీలంక కొంచెం క్లిష్టంగా ఉంటుంది, స్పిన్లకు చాలా చక్కగా సహకరిస్తుంది. సో శ్రీలంకలో స్పిన్నర్లను ఆడడం చాలా కష్టం. సో అంటే మన మ్యాచ్ మన పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్ అటు శ్రీలంకలో ఉంది. సో అలాగే మిగతా మ్యాచ్లన్నీ కూడా ఇండియాలో ఆడుతుంది. అయితే ఇంకొక గమ్మత్తైన విషయం ఏంటంటే న్యూజిలాండ్ లోపల శాంతనర్ని, అలాగే పాకిస్తాన్ లోపల అబ్రార్ని, ఇండియా లోపల అటు కుల్దీప్ యాదవ్ని కానీ అక్షర్ పటేల్ కానీ, అలాగే ఇంకా ఇంగ్లాండ్ విషయానికి వస్తే ఆదిల్ రషీద్ని, అలాగే డాసన్ని. ఇప్పుడు డాసన్ చాలా చక్కగా బౌలింగ్ చేస్తున్నాడు. అంటే ఇంగ్లాండ్ టీంలో T20లో సెలెక్ట్ అవ్వడం, 33 ఏళ్లకు పైబడిన వయసుతో ఉన్నప్పటికీ డాసన్ని ఒక బౌలింగ్ ఆల్రౌండర్గా సెలెక్ట్ చేశారు. అలాగే మిగతా అన్ని టీంలలో అటు వెస్టిండీస్లో, అలాగే సౌత్ ఆఫ్రికాలో కేశవ్ మహారాజ్, అలాగే వీళ్ళని ఆడడం చాలా కష్టం. ఈ అందరు బౌలర్లు కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన ఆల్మోస్ట్ వీళ్ళందరు బౌలర్లు కూడా చక్కగా రాణిస్తారు. ముఖ్యంగా శాంతనర్, అలాగే కుల్దీప్ యాదవ్ కూడా చక్కగా వేస్తే అంటే ఫ్లైట్తో వికెట్ టు వికెట్ వేస్తే మాత్రం కుల్దీప్ యాదవ్ కూడా చాలా కీలకమైన బౌలర్. బట్ ఈ మధ్యకాలంలో అతను ఫామ్ కోల్పోయినట్టుగా నాకు అనిపిస్తుంది. బట్ అతను టీంలో ఉన్నాడు. సో అంటే 15లో ఉన్నాడు. ఆడతాడో ఆడో తెలియదు, కానీ ముఖ్యంగా ఆడే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. స్పిన్నర్లదే ఈ వరల్డ్ కప్ మొత్తం స్పిన్నర్లదే రాజ్యం. మేబీ అలాని ఫాస్ట్ బౌలర్ రాణించకపోవడం జరగదు, బట్ వాళ్ళు కూడా అద్భుతంగా బౌలింగ్ చేసేవాళ్ళు ఉన్నారు. హర్షదీప్ సింగ్ కానీ, అటు ప్యాట్ కమిన్స్ కానీ. అలాగే న్యూజిలాండ్ విషయానికి వస్తే చాలామంది బౌలర్లు ఉన్నారు. ఇంగ్లాండ్ విషయంలో ఓవర్టన్, వీళ్ళందరూ కూడా బాగా చేస్తున్నారు. సో అటు శ్రీలంకలో పతిరణ ఉన్నాడు. అలాగే ఆస్ట్రేలియా గురించి మీకు తెలిసి ఎవరు వచ్చినా అద్భుతంగా బౌలింగ్ చేస్తుంటారు. ఆస్ట్రేలియా కూడా 4 స్పిన్నర్లతో దిగింది ఈ వరల్డ్ కప్. అంటే ముఖ్యంగా అందరూ జాంపాని మర్చిపోయినాను. జాంపా కూడా అద్భుతమైన బౌలర్. ముఖ్యంగా T20 అంటే వైట్ బాల్ లోపల జాంపాని మించిన బౌలర్లు వెరీ రేర్. అంటే ఇటు శాంతనర్ కానీ అటు జాంపా కానీ ఇద్దరు కూడా చాలా చక్కగా బౌలింగ్ చేస్తారు. వీళ్ళని ఆడడం చాలా కీలకం. సో స్పిన్నర్లదే ఈ వరల్డ్ కప్ అని నేను అంటున్నాను. సో మీకు